జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. పేరు ప్రశ్నలు అధికంగా ఉంటాయి. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో రాహు ఉన్నారు. కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానం అధిపతి అయిన గురువు మీకు 6వ స్థానంలో ఉన్నారు. విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు. ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. రేపు శుక్రుడు కూడా మీకు వృషభ రాశికి వస్తున్నారు 29వ తారీఖు నుంచి. దాని మూలంగా ఇంకా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ధనపరంగా మాత్రం చాలా ఏళ్ల తర్వాత మీకు జాక్పాట్ అంటూ రాబోతోంది. చాలా సంతోషంగా ఉంటారు. 29వ తారీఖు నుంచి మీ లైఫ్ అనేది టర్న్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తున్నాయో, ఎవరికైతే జన్మ జాతకంలో యోగించడం లేదో దశలు అంతర్దశలు, వారికి మాత్రం ఇది వర్తించదు. సప్తమంలో బుధుడు ఉన్నారు. బుధుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. బిజినెస్లో రాబడి ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో కుజుడు ఉన్నారు. లాభాధిపతి అయి అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసు విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది. మీకు తీర్పు అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ వారం అనేది మీకు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కానీ కెరియర్ పరంగా ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరికైనా అప్పు ఇవ్వకండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉంటాయి. మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ కూడా వస్తాయి. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.